ఓకే, తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు. మా ఆడబిడ్డలైతే పెద్ద సంఖ్యలో వచ్చారు, చాలా హుషారుగా ఉన్నారు. నేను చాలా సార్లు విశాఖపట్నం వచ్చాను, గాజువాక్ వచ్చాను, కానీ ఈ రోజు మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. గెలవబోయేది ఎన్డీఏ కూటమి. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి బలపరుస్తున్న అభ్యర్థి భరత్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు, ఏదైనా పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడుగా పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు, ఇక్కడిని ఈయన అడ్డం ఉన్నాడు, అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఆయన కట్టిన కాంప్లెక్స్ కూలిస్తే పర్వాలేదు, నష్టం వచ్చినా సరే ఎనిక్కి బోనని దూసుకొని మీకోసం పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన వంతు మీకోసం పోరాడాడు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. అఖండ మెజారిటీతో గెలిపిస్తామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అభినందించాలి. అదే మరిగా ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా శుక్రవారం ప్రొక్లైన్ రెడీగా ఉన్నా మీ ఇల్లు కూల్చేయడానికి, నా ఇల్లు పోయినా రోడ్డు మీద ఉంటా, నా షాపును కూల్చినా పర్వాలేదు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా చేసుకుని 5 ఏళ్లు రాజీ లేని పోరాటం చేసిన నా ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులందరికీ, భరత్ కూడా ఇంత మునిపే చెప్పాడు, కడాన ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అది గీతం యూనివర్సిటీ. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న యూనివర్సిటీ. ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీలో బిల్డింగ్లు కొట్టేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడ జన సైనికులను చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జనసేనాని కూడా పవన్ కళ్యాణ్ గారైతే ఎప్పుడూ రాష్ట్రం అని ఆలోచించే వ్యక్తి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికంటే ముందు బయట వచ్చాడు. ఒకే మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయడం చాలా అవసరమని చెప్పిన నాయకుడు, బాధ్యతతో ప్రవర్తించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీ ప్రతినిధి అయిన కోన తాతారావు గారు, ఇక్కడున్న జన సైనికులను చూస్తున్నా నేను. జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి జన సైనికులందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా. ఇంకొక పక్క బీజేపీ, ఇక్కడే నరసింహరావు గారు ఉన్నారు. ముందరంతా బీజేపీ కార్యకర్తలు, నాయకులున్నారు. ఈ దేశాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు 2047కి ఒక విజన్ తయారు చేసి ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశాన్ని పెట్టాలని, భారతీయులంటే ప్రపంచంలో ఏంటో చాటి చెప్పిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన తరపున బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడున్నారు. మేమందరం ఒకటయ్యామంటే ఇక్కడుండే ప్రజానీకం మీరు ఆలోచించాలి. ఒక కూటమిగా మీ దగ్గరకు వచ్చాం.
మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి మేమందరం కూడా ఒకటై మీ దగ్గరకు వచ్చాం. మావి 3 జెండాలు, కానీ అజెండా ఒకటే. ఆ అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మేము మీ ముందరకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే నేను ప్రజాగణంలో 34 మీటింగులు పెట్టి 35వ మీటింగ్ గాజువాక్ వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా. ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా కూడా 1 సైడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. నెత్తిన పెట్టుకున్న కుంపటి ఎప్పుడు వదిలించుకుందామని మే 13వ తారీఖు కోసం మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీ భవిష్యత్తు మాత్రం ఉజ్వల భవిష్యత్తుగా తయారు చేసే బాధ్యత మాది. నేను ఒకసారి 83లో చూశాను ఇంత ఉత్సాహం మీలో, 94లో చూశాను. ఈ రోజు 2024లో అంతటి ఉత్సాహం చూస్తున్నా, ప్రభుత్వం పైన కూడా అంత వ్యతిరేకత చూస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈరోజు ఉత్తరాంధ్రను చూస్తే నాకు చాలా అభిమానం. మంచి వాళ్లుండే ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎక్కువ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయాలని, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలని, ఇది అనుకూలమైన ప్రదేశాన్ని ముందుకు పోయాం. నేను అందుకే ఉదుహుద్ వచ్చినప్పుడు మీరు చూశారు. ఉదుహుద్ వస్తే అందరికంటే ముందు వచ్చిన వ్యక్తిని నేనే. ఇక్కడికి అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఉదుహుద్ ఎంత తీవ్రంగా వచ్చిందో అంత తొందరగా నేను ఇక్కడికి వచ్చా. వస్తే చూసి వెళ్లిపోలేదు. నేను ఇక్కడే మకాం పెట్టాను. 10 రోజులు ఇక్కడే ఉన్నా, బస్సులోనే ఉన్నా. మళ్ళా విశాఖపట్నాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసిన తర్వాత, మీరందరూ మామూలు స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వదిలిపెట్టిపోయాను. అది నాకు మీ మీద ఉండే ప్రేమ, అభిమానం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ప్రేమ 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది, గెలిపించారు మీరు. ఈ రోజు నేను చూస్తున్నాను, నాకు అనుమానమే లేదు, విశాఖపట్నంలో ఒక పార్లమెంటు 7 అసెంబ్లీలు మనమే గెలుస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒక ధ్యేయం పెట్టుకున్నాను, విశాఖపట్నం ఉదుహుద్ కంటే ముందు, విశాఖపట్నం ఉదుహుద్ తర్వాత అనే ధ్యేయం పెట్టుకొని అభివృద్ధి చేశా. ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను, పరిశ్రమలు తీసుకొచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ ఏ సదస్సు పెట్టినా విశాఖపట్నంలో పెట్టారు. ఇవన్నీ అభివృద్ధి చేశా. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు చూస్తే ఒక టూరిజం హబ్ గా, ఒక ఐటీ హబ్ గా, ఒక పరిశ్రమల కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేసి, ఇప్పుడే భరత్ గారు చెప్పినప్పుడు మెడ్టెక్ జోన్ ఇక్కడనే పెట్టాను. 200 ఎకరాలు ఇచ్చాను. కనీసం 10,000, 15,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఏదైనా సరే మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడ్టెక్ పార్క్ తీసుకొచ్చాం. అది బ్రహ్మాండంగా రాణిస్తా ఉంది. అలాంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఏదైతే ఐఐఎం తీసుకొచ్చాం, కొన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున ఇవన్నీ అభివృద్ధి చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశాం. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు విశాఖపట్నం గంజాయి కేంద్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని అడుగుతున్నాను. మొన్ననే మీరు చూశారు,
విశాఖపట్నం పోర్టు ద్వారా 25,000 కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు. నేను అడుగుతున్నా, ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా చేయగలుగుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో దోషవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ, మా తమ్ముళ్ళకు కూడా, కుటుంబ పెద్దలందరికీ. మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒక అతను వచ్చి నాకు చెప్పాడు, ఒక స్టోరీ ఒకటి చెప్పాడు. ఇది వాస్తవంగా జరిగిన కథ. ఇది విజయవాడలో కుటుంబం, చిన్న కుటుంబం, చేనేత, మనం ఏదైతే సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడో ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి, భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఇద్దరు కలిసి 25-30 వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. ముగ్గురు ఆనందంగా ఉన్నారు. కానీ ఆ కాలనీలో కొంతమంది గంజాయి తెచ్చారు. ఈ అబ్బాయికి కూడా అలవాటు చేశారు. గంజాయికి బానిస అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఎవరి డబ్బులు తీసుకుని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు. కానీ మొత్తం ఎన్క్వైరీ చేస్తే ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గుర్తించారు. ఏం చేయాలో చూశారు. అప్పటికే చేయి దాటిపోయింది. ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసి ఒక హాస్పిటల్లో పెట్టి, ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం ఒక పని చేస్తాం, డి అడిక్షన్ సెంటర్ లో చేరుస్తాం. అక్కడ చేర్చారు. కొన్ని రోజులు ఉన్నాడు. 5 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ తగ్గలా, మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు. ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి. అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా? చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఇక్కడనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను గంజాయి ఉందని చెప్పాను, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను. ఇవి నివారించమని పోరాడాను. పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు. జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. అమరావతిలో నేను 2 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా. నా కోసం చేశాను గంజాయి వద్దని. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారే, మీ వాళ్ళందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి.
తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు, రాళ్లు, అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ రోజు వ్యతిరేకత ఉంది, చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు, రాళ్లతో దాడి చేయొచ్చు, కాబట్టి నేను సమర్థిస్తున్నాను, సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు. జ్ఞాపకం ఉందా నేను అడుగుతున్నా. మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు. ఇవన్నీ నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు వేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాళ్ల దాడి చేశారు. నేను ఒకే మాట చెప్పాను, క్లేమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను. నిన్న జరిగింది. నేను అడుగుతున్నా, ఇంతమంది పోలీసులున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చునబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా, మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. విశాఖపట్నం మనం అందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి, మనం అందరం అండగా ఉందాం, పోరాడదాం, తాడో పేడో తేల్చుకుందాం. భయపడితే మనం చేయగలిగింది ఏమీ లేదంటే, నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు, మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు, చేయించారు. ఈ రోజు నేను చూశాను 2 సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా?
అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంటు ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు. అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు బాధితులే. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే, శ్రీనివాస్ బాధితుడే, భరత్ కూడా బాధితుడే, మీరు బాధితులే. నిన్నే ఇక్కడ చూశారు, రాధిక ఒక అమ్మాయి విడో, సింగిల్ గా ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో. ఆ అమ్మాయి ఇంటి పైన ఏదో డిస్ప్యూట్ ఉంటే నాకు పట్టా ఇప్పిస్తాడంటే ఆ వార్డు ప్రెసిడెంట్ కి సుభాష్ అనేవాడు డబ్బులు ఇస్తే చేస్తా అన్నాడు. డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి పక్కన జాగా ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి అడ్డపడింది. ఇది ఎక్కడ న్యాయమని. అడ్డపడితే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారా మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెదిరిస్తే భయపడరు. ఇప్పుడు నువ్వు బెదిరిస్తే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. వినకపోతే తిరిగి తిరిగి తరిమి తరిమి మిమ్మల్ని చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేసారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? మీరు కాపాడుతారా లేదా? ఇది నా ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా. బీజేపీ ఒక పార్టీ బాధ్యత అని అడుగుతున్నా. మేము అందుకే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. బటన్ నొక్కానంటాడు. ఏమి నొక్కావు నీ బటను? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఒక్కసారి చూడండి. 5 ఏళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి వచ్చాడా ఈ ముఖ్యమంత్రి? విశాఖపట్నం వస్తే అన్ని కాలేజీలు, స్కూల్స్ అన్ని హాలిడే. అవునా కాదా? దారిలో చెట్లన్నీ నరికేయాలి, బలవంతంగా అందరూ రావాలి. రాకపోతే పెన్షన్ కట్టు, రేషన్ కట్టు. ఇప్పుడు నీ పవర్ కట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ భస్మాసురుడు జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మారు, ఓటేశారు, మీ నెత్తినే చేయబెట్టాడు ఈ భస్మాసురుడు. మీకు ఓటుంది, వజ్రాయుధం ఉపయోగించండి. రేపు రాబోయే 13వ తారీఖున మేలో భస్మాసుర హోద జరగాలి. సిద్ధమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీ ఆదాయం పెరిగిందా? ఏమమ్మా మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? నేను అడుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా? దేశంలోనే ఎక్కువగా ఉన్నాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా లేదా? పెరిగాయా లేదా? పప్పు పెరిగిందా లేదా? బియ్యం ధరలు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఇంకొక పక్క విశాఖపట్నంలో ఆస్తి పన్ను సంవత్సరం 15% పెంచేస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న కూడా పెంచారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా? కొరత ఉంటే కరెంటు ఫుల్ గా ఇచ్చానా లేదా? కరెంటు పవర్ కట్స్ ఎప్పుడన్నా ఉన్నాయా నా పీరియడ్ లో? ఇప్పుడు
నిన్న ముఖ్యమంత్రి పోతామంటే పవర్ కట్టు. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేనున్నప్పుడు 20 రూపాయలు 200 రూపాయలు కరెంట్ వస్తే ఇప్పుడు ఎంత పే చేస్తున్నారా? 1000 రూపాయలు. అవునా కాదా? 5 రెట్లు పెరిగింది. అవునా కాదా? ఇది అసమర్థ అవునా లేదా? అవినీతి ఉందా లేదా? అలాంటి వాళ్ళని క్షమించాలనా మనం? అది అడిగితే మన మీద దాడి అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజలకు జవాబుదారితనం లేదా ఈ ముఖ్యమంత్రికి? అంటే పులివెందల పంచాయతీ, పులివెందల పంచాయతీ ఒకటే పంచాయతీ, గొడ్డలి పంచాయతీ. ఆ గొడ్డలి పంచాయతీ విశాఖపట్నంలో మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పా, జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ అరిగిపోయింది, తిరగడం మానేసింది. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా చించేస్తారు. మా వాళ్ళందరూ ఇరగొడేస్తారు, ఎత్తపోయి డస్ట్బిన్ లో బారేస్తారు. నువ్వు ఒక పని చేయి, గొడ్డలు తెచ్చుకో, నీ సింబల్ గొడ్డలుగా మార్చుకో, అప్పుడు నీ ఓట్లు వేస్తారని చెప్పి భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజులు అయిపోయినాయి. తమిళ్లో ఎన్నికల ముందేం చెప్పాడు మీ అందరికి జ్ఞాపకం ఉందా? ఇంటింటికి వచ్చాడు లేదా పాదయాత్రలో? ఆ రోజు నేను పాదయాత్రగా అలో చేయకపోతే ఏమయ్యా తిరిగేవాడా ఈ ముఖ్యమంత్రి? తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ గుర్తించడమా మళ్ళా పెడదురు, వెనకాన కనపడాలి, ముందు వెనకాన కనపడి మళ్ళా ఇద్దాం, జెండాలు ఇద్దాం, మీ విషయం కూడా నేను మాట్లాడదాం. అందరూ ఎంఆర్పీఎస్ గుర్తించాలి, జెండాలు చుట్టు పెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూస్తే ఎన్నికల ముందొచ్చి నెత్తిన చెయ్యి పెట్టి నిమిరి బుగ్గలని చేతులతో రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులే గుద్దులు. 5 ఏళ్లుగా అతని దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది బాధపడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఏ వెనుకబడిన వర్గాలన్నా ఈయన పాలనలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. జై హో బీసీ, తెలుగుదేశం పార్టీ విధానం. ప్రతి ఒక్క బీసీని బాగు చేస్తాం. సంవత్సరానికి 30,000 పెడతాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మా బీసీల్ని బాగు చేసే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకి పింఛనిచ్చే ఏర్పాటు చేస్తాం. సంవత్సరానికి 500,000 కోట్లు పెట్టి 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టి ఆదరణ కింద ఆధునిక పనిముట్లు ఇప్పిస్తాం. కార్పొరేషన్ డబ్బులు ఇస్తాం. మళ్లీ పూర్వ వైభవం మా వెనుకబడిన వర్గాలకు తీసుకొచ్చే బాధ్యత మాది. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పెట్టిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఇసుకలో దోపిడీ జరుగుతా ఉందా లేదా అని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుకెంత, మీ దగ్గర లారీ ఇసుకెంత, ఇప్పుడెంత? 5 రెట్లు పెరిగింది. అవునా కాదా? మద్యం రేట్లు పెరిగాయా లేదా? అన్ని నేనున్నప్పుడు 40 రూపాయలు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడెంత తమిళ్లు? 200. అవునా కాదా? నాసి రకం మద్యం అవునా కాదా? ఎక్కడైనా మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటారా? పేటీఎం కానీ అవన్నీ తీసుకుంటారా? ఏంటి రహస్యం? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? దీన్ని మనం సమర్థించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాణ్యత లేని మద్యం, నాసి రకం మద్యం ఇష్టానుసారంగా లూటీ చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను చెప్తున్నా, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. మీ ఊర్లో 5 ఏళ్లలో ఈ గాజువాకలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా ఒక్క చిన్న అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. అందుకే ఆ వర్గం ఈ వర్గం అని లేదు.
అందరూ నష్టపోయారు. ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజే మీరు ఒకసారి చూస్తే నేనేదో విమర్శించడానికి రాలేదు. విమర్శ అంటే మీకు అందరికి అర్థమైంది. మళ్లీ జరిగే రోజు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశంలో సంపద సృష్టించడంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ ఈ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. ఈ రోజు నా బాధ్యత ఏంటంటే నేను ఆ విషయం కూడా మీకు చెప్పాలి. 40 ఏళ్లుగా మీరందరూ మమ్మల్ని గౌరవించారు, ప్రత్యేకంగా నన్ను అభిమానించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతిపక్ష నాయకుడు కూడా అవకాశం ఇచ్చారు. కానీ ప్రతి క్షణం ఒకటే బాధ్యతగా ఆలోచించాను. నా వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మీకు న్యాయం చేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి, మా మహిళలను ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. ఇవన్నీ జరగాలంటే సంపద సృష్టించాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోయాను. ఆ రోజు అందుకే మీరు చూస్తే విశాఖపట్నం గాని హైదరాబాద్ నగరాన్ని గాని సంపద సృష్టించి మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించాం. అయితే హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది, విభజన జరిగింది. మనకు వచ్చే ఆదాయం వాళ్ళకి పోయిన తర్వాత మళ్లీ మనకు ఒక బాధ్యత పడింది, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని. అందుకే నేను అమరావతిని ప్రారంభించాను, పోలవరం ప్రారంభించాను, నదుల అనుసంధానంతో ముందుకు పోయాను. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను. 2029కి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేసి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నేను ముందుకు పోయాను. కానీ దుర్మార్గుడు వచ్చాడు, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించాడు, విధ్వంసంతో ముందుకు పోయాడు. మాట్లాడితే ప్రొక్లైన్లు పంపించాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే జైల్లో పెట్టాడు, ఎక్కడికక్కడ వేధించాడు. నాలాంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా మీదనే ఇన్ని కేసులు పెట్టాడంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోసం నామినేషన్ వేయడానికి నేను డీజీపీకి ఒక లెటర్ పెట్టాను. నేను ఎప్పుడు నా జీవితంలో డీజీపీకి లెటర్ పెట్టలా. నా మీద ఎన్ని కేసులున్నాయి ఇవ్వయ్యా, ఇస్తే నేను అఫిడవిట్ లో పెట్టాలా, పెట్టకపోతే నా నామినేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇమ్మని అడిగారంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఎన్ని కేసులున్నా నాకే తెలియదు నా మీద. అర్థమైన తమిళ్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నా మీద ఒక కేసు పెట్టేస్తారు. ఇప్పుడు చెప్పరు, ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మెల్లిగా ఒక నోటీసు పంపిస్తారు, అట్లనే పెట్టి కేసు ఉంటుంది. అంటే ఇది అన్యాయం అవునా కాదని అడుగుతున్నా. ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలా లేదా, తర్వాతనే కేసు పెట్టాలా లేదా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అవునా కాదా? నాలాంటి వాటిపైన కేసులు పెడితే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు, మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. నాలాంటి వాడే తట్టుకోలేకపోతే మీరు తట్టుకుంటారా అని నేను అడుగుతున్నా. నేను మీకోసం పోరాడితే నేను జగన్మోహన్ రెడ్డికి విరోధిని అంటే నేను కూడా కాడి పడేసి 40 ఏళ్లు ఆదరించిన మిమ్మల్ని వదిలిపెట్టి నేను కూడా దంకోవాలా, పారిపోవాలా? పారిపోమంటారని అడుగుతున్నా. అదే నిలబడ్డా, అదే నిలదొక్కున్నా, మళ్లీ ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా, ఒకే మాట అనుకున్నా, ఒకే సంకల్పం. 40 ఏళ్లు నన్ను గౌరవించారు, తిరిగి రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి మళ్లీ అన్ని రాష్ట్రాలతో సమానంగా చేసి
తెలుగువాడు చొక్కా ఎత్తి తిరిగేట్టుగా చేయాలనేదే, కాలర్ ఎగరేసుకొని తిరగాలనేది నా ఆలోచన. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చా. ఎన్ని ఇబ్బందులు పెట్టా ముందుకు పోయా. నిన్న మీరు చూడండి, సంఘటన జరిగింది. బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలి? అందరం కండెమ్ చేశాం. నేను కండెమ్ చేశాను. నేను నేరుగా ప్రోగ్రాం చూసుకొని హైదరాబాద్ పోతే ఎయిర్పోర్ట్కి వస్తాను నాకు సమాచారం చేస్తే మా వాళ్ళని అడిగి ముందు సంఘటన మీద కండెమ్ చేద్దాం, తర్వాత మాట్లాడదామన్నాను. నేను కండెమ్ చేశాను, ప్రధానమంత్రి కండెమ్ చేశారు. మేము రాజకీయాలు ఆలోచించలేదు. సంఘటనల పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధగంట 15 నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకొని నన్ను నరకాసుడని లేదంటే ఇంకొకటని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని, నేనే ఏపిచ్చానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నిన్న సాయంత్రం నుంచి చూశాను, ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ కుక్కలుంటాయి, కొన్ని పేటీఎం కుక్కలు మొరగతానే ఉంటాయి. ఇవి ఏం మొరగతారో కూడా తెలియదు కుక్కలకి. ఇష్టానుసారంగా నేనే కారణం అంట. నీ మీద రాళ్లు వేయించాల్సిన ఏది గులకలా వేయించాలా నీ మీద? నేను నీ పోలీసులయ్యా, నీ కరెంటు డిపార్ట్మెంట్, నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి. 1 గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది. చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాకుంది. నీ బాబాయి నువ్వే చంపి నా మీద నేరోపణ చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు. తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు. కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తో నేను ఉపయోగించానండి నేను పొడవడానికి. అంటే ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనే ఇప్పించాను గులకరాయి. ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్లు వేస్తావా నువ్వు? బాంబులేస్తేనే భయపడలా నేను, నీ రాళ్లకేం భయపడతాను నేను? తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ పైన రాళ్లు వేస్తాను, నా పైన రాళ్లు వేస్తాను, ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను. మేం భయపడిపోతాను అనుకుండా నేను అడుగుతున్నా ఒక మాట. ప్రధానమంత్రి వచ్చాడు, మైకులు పెట్టాం, పని చేయలేదు. నేను అప్పీల్ చేశాను, ప్రధానమంత్రి గారు అప్పీల్ చేశారు, మైక్ లేదు చూడమన్నారు. కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అప్పీల్ చేశాడు, దిగండి దిగండి మీ ప్రాణం ముఖ్యమని. పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా. నేను అప్పీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి, ఒక దారం పట్టుకోండి, వాళ్ళందరినీ ఎన్నిక పంపేయండి, కంట్రోల్ అవుతుందని చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ చేయాల. అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా, ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో మీరు చేశారు. ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన, ముఖ్యమంత్రి పైన, గులకరాయి వేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవడేశాడు ఇది? చెప్పాలి కదా మీరు. 24 గంటలైంది, డిపార్ట్మెంట్ ఏం చేశారని నేను అడుగుతున్నా, ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. సిఎస్ కు బాధ్యత లేదా? డీజీపీకి బాధ్యత లేదా? ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా? నా మీద దాడి చేపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారా? ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి? నువ్వు ఆనందపడతావా? నువ్వు ఇప్పుడు నీ మీద గులకరాయి వేస్తే పెద్ద కొంపలు కూలిపోయి నువ్వు మాట్లాడతావా? నేను దీన్ని కూడా అభినందించను. గులకరాయి వేయడం మంచిది కాదు, ఏ రాయిని కూడా వేయడం మంచిదే కాదు. కానీ ప్రజలకు కోపం వచ్చినప్పుడు ఒకటే, రేపు ఎన్నికలు వస్తాయి, ఈవీఎం దగ్గరికి వెళ్ళండి, మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి, 30 రోజులు చర్చ చేయండి, చిత్తుగా వైసీపీని ఓడించి
ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పారేయండి. పట్టిన శని విరగడైపోతుంది. ఇది నా కోసరం కాదు, నేను చాలా ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా. మళ్ళా అయితే ముఖ్యమంత్రి అవుతాను, అంతే కదా. నా కోసరమా ఇది? మా 3 పార్టీల కోసరమా? కాదు, 5 కోట్ల ప్రజల కోసరం అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నా. వాస్తవాలు చూడండి. అంటే ఇది ఏంటి? పోలీసు వ్యవస్థ ఎందుకుంది? ఎవరు తప్పు చేసిన శిక్షించిన పోలీసు వ్యవస్థనా, లేకుంటే దాడులు చేస్తే చూస్తూ ఉండడానికి పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇప్పటికైనా మీకు అర్థమైందా వీళ్ళు చేసే రౌడీజాన్ని ప్రతిఘటిద్దామా వద్దా? నిలదొక్కుందామా వద్దా? లాస్ట్ లో ఉండాలి చెప్పండి. ప్రతిఘటిస్తాం, నిలదొక్కుంటాం, బుద్ధి చెప్తామని గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి. ఇవి చేసుకుందాం. మళ్లీ హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకోవాలి. నేను నన్ను ఇన్నేళ్లు ఆదరించారు. అందుకే ఈరోజు 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఎట్లయితే పనిచేశానో నాలో కసి రగిలిపోతా ఉంది, పట్టుదల పెరిగిపోతా ఉంది. 14 ఏళ్లలో చేసిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటా. అది నా ఒక పట్టుదల. అందుకే మేమందరం మాట్లాడ ముగ్గురం, నేను గాని బీజేపీ గాని పవన్ కళ్యాణ్ గాని ఒకే మాట. ఆ మాట, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం, సమిష్టిగా ముందుకు పోతున్నాం. ఒకరు ముందు ఒకరు వెనక లేదు, ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు. ముగ్గురం త్యాగాలు చేశాం, ముగ్గురు మీకోసం ఉన్నాం, నిలబడతాం, మిమ్మల్ని నిలబెడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఈ రోజే కేంద్రంలో కూడా ఎన్నికల మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. 5 ఏళ్లలో ఏం చేస్తామని చెప్పారు. మనం కూడా ఇప్పటికే సూపర్ 6 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద పెరిగినప్పుడు, ఆదాయం పెరిగినప్పుడు ఆ ఆదాయం తిరిగి పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఆడబిడ్డ నిధి. ఈరోజు బీజేపీ నారీ శక్తి అనే కార్యక్రమం కింద మహిళలకు ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నా ఆలోచన ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నారీ శక్తి అనే కార్యక్రమం తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు పెట్టారు. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 95లోనే డాక్రా సంఘాలు అభివృద్ధి చేసిన వ్యక్తిని. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మహిళలకి డాక్రా, పట్టణ ప్రాంతాల్లో డాక్వా సంఘాలను కూడా అభివృద్ధి చేశాం. ఆ తర్వాత మీరు చూస్తే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని దీపం కింద వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క విశాఖపట్నంలో కొన్ని వేల పట్టాలు ఇవ్వకుండా పెండింగ్ పెడితే మీకు ₹1 కూడా అవినీతి లేకుండా మీటింగ్ పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి మా ఆడబిడ్డల పేరుతో ఇంటి పట్టాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకో పక్క ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టిట్కో హౌసెస్ కట్టి ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇండ్లు 12 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈ విశాఖపట్నంలో ఏ ఒక్కరికి ఇల్లు లేదనకుండా కేంద్ర సహకారం తీసుకుని
టిట్కో ఇళ్లు గాని ఇండివిజువల్ గా ఇళ్లు గాని మీకు కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడు ఇచ్చిన 1 సెంటు భూమి కూడా నేను రద్దు చేయను. కట్టిన ఇండ్లు పూర్తి కాకపోతే పూర్తి చేపిస్తాం. అదనంగా 2 సెంట్ల భూమి ఇస్తాం. అందరికి ఇండ్లు కట్టిస్తాం. ఏ పేదవాడు ఇల్లు లేదనకుండా ఇండ్లు కట్టిస్తాం. ఇంకొక పక్కన తల్లికి వందనం కింద మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కూడా ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం. జనాభా స్టెబిలైజ్ కావాలి. పిల్లలే మన ఆస్తి. ఆ పిల్లల కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. కేంద్రం కూడా ఆలోచిస్తా ఉంది. మహిళల్ని లక్షాధికారులు చేయాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని ఉపయోగించుకుంటాం. మన రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలపైన శ్రద్ధ పెట్టి మిమ్మల్ని డబ్బులు సంపాదించే మార్గం, లక్షాధికారులుగా చేసే మార్గం మేము చూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడుండి పిల్లలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. నేను మిలీనియం టవర్ కట్టాను, ఇక్కడ జ్ఞాపకం ఉందా మీకు? ఐటీ కంపెనీలు తెచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? అన్ని పోయినాయి. మళ్లీ ఇక్కడ ఇండస్ట్రీస్ కి ప్రాధాన్యత ఇస్తాను. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా విశాఖపట్నంలో. వస్తా. అది చేస్తూనే ఇక్కడ మీ అందరిని కోరేది, ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ కూడా ఆలోచించేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడిన నినాదం ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. నేను ఆ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ విశాఖపట్నంలో కార్మికులు స్ట్రైక్ చేస్తా ఉంటే నేను వచ్చి ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పాను. అదృష్టమో దురదృష్టం, నువ్వు ఒక ముఖ్యమంత్రికి తగలబడ్డావు, నువ్వు లీడ్ చేయి, నీ వెనక నేను వస్తా, ఢిల్లీకి పోదాం, మన సెంటిమెంట్ చెప్దాం, కేంద్రాన్ని అడుక్కుందాం, దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా కాపాడుకుందామని నేను ఆ రోజు పిలిపిస్తే వచ్చాడా ముఖ్యమంత్రి? ఇప్పుడు ఓటడిగి హక్కుందా ముఖ్యమంత్రికి? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ప్రైవేటైజ్ చేస్తానంటే ఆయన్ని మెప్పించి ఒప్పించి డబ్బులు ఇప్పించి ప్రైవేటైజ్ చేయకుండా కాపాడింది నేనే ఆ రోజు. అవునా కాదా? అలాంటిది నేను స్వచ్ఛందంగా వచ్చి ముఖ్యమంత్రి చెప్తే నువ్వేం ఆకాశాన్ని చూడిపడ్డావా? ఏమనుకుంటున్నా నువ్వు? మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిని. అమాతను ఇంగిత జ్ఞానం లేకుండా, గౌరవం లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ భరత్ని గారిని గెలిపించండి ఎంపీగా, పల్లా శ్రీనివాసన్ గెలిపించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము అన్ని విధాల ప్రయత్నం చేసి కేంద్రాన్ని మెప్పించి దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా పింఛన్ ఇస్తాం. 4,000 రూపాయలు పింఛన్ పెంచాను. మామూలుగా అయితే అధికారం వచ్చిన తర్వాత ఇస్తాం. శవ రాజకీయాలు చేశాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే సవాలు విసిరా. పేదవాళ్లపైన ఎవరి ప్రేమ ఉందో తేల్చేద్దాం. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏప్రిల్ నుంచి పేదవాళ్లకు పింఛన్లు 4,000 ఇస్తానని సవాలు విసిరా. నోరు మూసేశాడు. తర్వాత ఏం మాట్లాడడం లేదు. అంత మునుపు శవ రాజకీయాలు చేశాడు. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. జూలై నెలలో ఈ 3 నెలలు కూడా బకాయిలన్నీ ఇచ్చి
ఒకేసారి 7,000 నుంచి బకాయిలు మొత్తం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళని పురుగొల్పారు ఉద్యోగాలు రాజీనామా చేయమని. నేను ఒక మాస్టర్ జోల్ట్ ఒకటి ఇచ్చా, 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేస్తా. అంతేకాదు మీరు బానిసలుగా ఉండడానికి అవసరం లేదు. ఇది చేయడమే కాకుండా మీరు చదువుకున్నారు, చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి 10,000 సంపాదించే వాళ్ళు లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని హామీ ఇచ్చా. అది నా విధానం. జగన్మోహన్ రెడ్డి విధానం బానిసలుగా పెట్టి జీవితాంతం ఉడిగం చేపించుకోని అతని విధానం. నేరాలు చేపించి ఘోరాలు చేపించి ఆయన ఎంగిలి మెతుకులతో మనం పడి ఉండాలని అతని కోరిక. నా కోరిక అది కాదు. మీరందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి, మీరు మీ కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలి. అదే నా ఆలోచన. దానికోసం నేను పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే ఎంఆర్పీఎస్ కూడా ఉన్నారు, గట్టిగా పోరాడుతున్నారు. ఈ 3 పార్టీలతో సమానంగా ధీటుగా ఎంఆర్పీఎస్ ఎన్నికల్లో పనిచేస్తున్నారు. ఎప్పుడో 96లో నేను ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ముందుకొచ్చారు. తప్పకుండా మళ్లీ ఎస్సీస్ లో ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టి జిల్లాల వారీగా మీకు ఈ కేటగరైజేషన్ అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఇవన్నీ చేస్తాం. అదే సమయంలో ఇక్కడ వస్తే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎంత సంపాదించాడో మీకే తెలియాలా. బాగా సంపాదించాడు, అందరినీ వేధించాడు, తిప్పలు పెట్టాడు. పెట్టాడా లేదా? అన్ని చేశాడు. కానీ ఈరోజు వసూళ్లన్నీ ఆగిపోయినాయి. ఆయన చూస్తే పాపం ఆయన రేటింగ్ పడిపోయిందంట, ఇప్పుడు గ్రాఫ్ పడిపోయిందంట. ఇప్పుడు ఇంకొక ఆయన ఇచ్చిన కోడిగుడ్డు మంత్రి. ఏంటయ్యా పరిశ్రమలు అంటే? కోడి గుడ్డు పొదగాలి, మీరేం చేయాలి? ఆ కోడి గుడ్డుని ఆమ్లెట్ వేసి ఎక్కడికక్కడ ప్రజలకు పనిచేయండి. అంటే ఎక్కడ పుట్టాడో నాకు తెలుసు. ఆ వ్యక్తి ఒక కార్పొరేటర్ గా నా దగ్గర పెరిగి, పోనీ వాళ్ళ నాయనకి ఏదో పేరుందని ఒక కార్పొరేటర్ ఇస్తే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు. నన్ను తిట్టడం కాదు, పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు. అంటే ఒకే కులం వాడిని పెట్టి ఆ కులం వాడి దగ్గర తిట్టిస్తే లాభం వస్తుందని ఆలోచించే దుర్మార్గుడు, నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ నీచానికి పాటుపడిన వ్యక్తి, ఊడిగం చేసిన వ్యక్తి ఇక్కడ కోడిగుడ్డు. నేను అడుగుతున్నా, కోడిగుడ్డు కోటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అనకాపల్లిని ఊట్ చేశాడు కోడిగుడ్డు. ఎందుకయ్యా దావోసు పోలేదంటే చలంట. సమాధానం అర్థమైందా తమ్ముళ్ళ మీకు? 9 సార్లు వెళ్ళా దావోస్కి. నేను ఎప్పుడు పోయినా నాకు ఘన స్వాగతం పలికారు అక్కడ దావోసులో అందరూ కూడా. అది మన బ్రాండ్. మీ ముఖం చూసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ, అది మీ బ్రాండ్. అందుకే నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మిమ్మల్ని కోరేది, ఇక్కడికి వచ్చినప్పుడు అనగంపూడి టోల్ గేట్ ని అధికారం రాగానే ఎత్తేస్తాం. దిబ్బపాలెం గంగవరం మత్స్యకారుల కోసం యారాడలో జట్టి నిర్మిస్తాం. పోర్టు సమీప గ్రామాలు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి, ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. డాక్రా మహిళలు తయారు చేసే వస్తువుల్ని
అమ్మడానికి డాక్రా బజారు ఏర్పాటు చేస్తాం. ఇంకా మీ వృత్తిని పెంచుతాం, నైపుణ్యాన్ని పెంచుతాం, అన్ని విధాలా ఆదుకుంటాం. ఉడా కాలనీలో క్రీడా కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలన్నారు, అది కూడా చేస్తాం. నాకు అన్నిటికంటే గాజువాక్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన నాయకత్వం ఉండే ప్రాంతం మా కార్యకర్తలైతే చాలా ఎఫెక్టివ్ కార్యకర్తలు, నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు జన సైనికులు కూడా యాడ్ అయ్యారు. బీజేపీ కూడా వచ్చి అందరం కలిసాం. ముగ్గురు కలిసిన తర్వాత ఇంక ఈ నియోజకవర్గంలో తిరిగే లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గెలిసిపోతామని 3 పార్టీ నాయకులు ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. ఈరోజు గెలవడం అవసరం, అత్యంత మెజార్టీతో గెలవడం అవసరం. 3 పార్టీ నాయకులకి, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2 ఉన్నారు, నార్త్కు పోతే బీజేపీ ఉన్నారు, పక్కన పెందుర్తికి పోతే జనసేన ఉంది. కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేసినా 3 పార్టీల అభ్యర్థిగా మీరు భావించి 3 పార్టీల కార్యకర్తలు సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క ఓటు వేయించే బాధ్యత మీదని మీ అందరినీ కోరుతున్నాం. రెండోది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఎన్డీఏ అయ్యాం. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఒకటే హామీ ఇస్తున్నాం, వచ్చే 100 రోజుల్లో ఎవరైతే పార్టీకి బాగా పనిచేస్తారో 3 పార్టీలకు సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి గుర్తింపిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ మీకు కూడా గౌరవం కావాలని కోరుకుంటారు, సమాజంలో మంచి పని చేయాలని ఆలోచిస్తారు. దానికి కావలసిన హోదా గాని, నామినేటెడ్ పోస్టులు గాని, ఇంకా అనేకమైన మీరు కోరుకుంటారు. తప్పకుండా అవి చేయడం, అభివృద్ధి కూడా మీ ద్వారా చేయడం మేము బాధ్యతగా తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పెద్దలు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న గులకరాయి వేస్తే నేను ఖండించా, నా మీద రాయేశారు, నువ్వు ఖండించావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పైన రాళ్లేశారు, ఖండించావా అని అడుగుతున్నా. నీ ప్రాణం ఒకటి, మా ప్రాణం ఒకటి అని అడుగుతున్నా. నీకు గౌరవం కావాలి, మాకు గౌరవం అవసరం లేదా? నీకు రక్షణ కావాలి, మాకు రక్షణ అవసరం లేదా? నీకంటే ఎక్కువ స్థాయి వ్యక్తులం మేము. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చిల్లర మనిషివి. పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక రంగంలో, సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తిగా ఎమర్జ్ చేయడం అవునా కాదా అని నేను అడుగుతున్నా. 40 ఏళ్లు నన్ను గౌరవించారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటివి చేస్తే నిన్న సాయంత్రం ఆయన గులకరాయి పడుతుంది, పేటీఎం బ్యాచ్ అక్కడనే వ్యాన్ దగ్గర కూర్చొని 5 నిమిషాల్లో నా ప్లే కార్డ్స్ పెట్టుకొని డెమాన్స్ట్రేషన్ చేస్తారు. అంటే 15 నిమిషాల్లో చేశారంటే ఇది డ్రామా అవునా కాదా? అవునా కాదా తమ్ముళ్ళు? సమాధానం చెప్పాలా లేదా? జగన్మోహన్ రెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మీ అబ్బా సొత్తా ఈ రాష్ట్రం? మీ తాత జాగీరా ఈ రాష్ట్రం? మేం బానిసలు అనుకుంటున్నారా మీరు? బానిసలు కాదు, తెలుగు జాతి వారసులం. నీచుల పైన పోరాడతాం, బుద్ధి చెప్తాం. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను పోరాడేది అలాంటి పిల్లల కోసం. అక్కడ చూశారు ఒక అమ్మాయి, చిన్న పాప తండ్రి భుజాల పైన ఎక్కించుకుని తెలుగుదేశం పార్టీ టోపీ పెట్టి ఎల్లో షర్ట్ వేసుకుని
చంద్రన్న ఈ బిడ్డ బాధ్యత నీదే, వీళ్ళ బాధ్యతను కాపాడు, భవిష్యత్తు కాపాడమని ఆ తండ్రి కోరుతున్నాడు. అది నా బాధ్యత. అందుకే నేను కష్టపడుతున్నా, కష్టపడడం కాదు, ఇష్టంగా కష్టపడతా. నా నిజాయితీతో మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. నిండు మనసుతో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సైకిల్ బెల్లు మోగింది సౌండ్ ఫుల్, ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ వేసుకెళ్ళు. అభివృద్ధి ఇల్లు 5 ఏళ్ళు బతుకు డల్లు, నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన కోడు ఇల్లు. జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్కెళ్ళు, నీ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మార్పు చెల్లు. తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్ మట్టిగా జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. జరుగు 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 జగన్. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాధ్యం, బిలబిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలను తడిసిన నెత్తుల తిలకం దిద్దా, ఎవడస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం.